నమస్తే! వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ మీ కుకింగ్. ఈ వీడియోలో మనం దసరా నవరాత్రుల్లో మూడో రోజు ప్రసాదంగా పరమాన్నం ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ బియ్యము అలాగే ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని బాగా కడిగి నానబెట్టుకోవాలి. ఇప్పుడు అదే గ్లాస్తో ఒక గ్లాస్ బెల్లం తురుము ఒక గిన్నెలో వేసుకొని ఒక పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కరిగించుకోవాలి. బెల్లం బాగా కరిగిపోయాక దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పొంగలికి ఒక గిన్నె పెట్టి అందులో పాలు, నీళ్లు కలిపి 4 గ్లాసులు పోసుకోవాలి. నేనిక్కడ 1/2 లీటర్ ప్యాకెట్ పాలు పోసుకున్నాను. సో, అవి 3 గ్లాసులు అయినాయి. ఇంకొక గ్లాస్ నీళ్లు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు గిన్నె మీద మూత పెట్టి ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చాక మూత తీసి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత ఒక గంట పెట్టి బాగా కలదిప్పుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూతని కొద్దిగా పక్కకు పెట్టండి, పొంగు రాకుండా ఉంటుంది. ఈలోపు మనం యాలకులు 2-3 యాలకులు దంచుకొని రెడీ చేసుకుందాం. అలాగే జీడిపప్పుని కూడా వేయించి రెడీ చేసి పెట్టుకుందాం. ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసి దూరగా వేయించుకొని పక్కన ఉంచుకోండి. ఈలోపు మన బియ్యం ఉడికిపోయింది. చూడండి, ఒక మెతుకు పట్టుకొని చెక్ చేస్తే అన్నం ఉడికింది. ఈ టైంలో మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. బెల్లంలోని ఇసుక పడకుండా ఇలా తేరు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలబెట్టుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అన్నం ఉడికిపోయింది కాబట్టి మంట సిమ్లో పెట్టి ఉడికించుకోండి, అడుగంటకుండా ఉంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా తిప్పుకొని ఇప్పుడు ముందుగా వేయించుకున్న జీడిపప్పు అలాగే యాలకుల పొడి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. దసరా నవరాత్రుల్లో 3వ రోజు ప్రసాదంగా ఇలా పరమాన్నం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.